శ్యామల గారి గతంలో పవన్ కళ్యాణ్కి నేను వీరాభిమానిని అని అన్నట్టు గుర్తు నాకు. నిజమేనా? వీరాభిమాని అంటే నా ఫేవరెట్ హీరో అయితే మహేష్ బాబు గారు. నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, చాలా ప్లాట్ఫామ్స్లో చెప్పాను. ఎస్, నాకు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒక డిఫరెంట్ స్టైల్, ఒక డిఫరెంట్ ట్రెండ్ సెట్టర్. ఆ రకంగా నేను అభిమానిస్తారు డెఫినెట్గా. ఎస్. ఇప్పటికీ అదే ఒపీనియన్తో ఉన్నారా? మారిందా? వృత్తి వేరు, ప్రవృత్తి వేరు శ్రావణి గారు. అంటే సినిమాలు వేరు, రాజకీయాలు వేరు కదా డెఫినెట్గా. సో ఆ రెండింటిని మనం కంబైన్ చేయలేం. ఎస్, ఈ రోజుకి కూడా యాజ్ అ స్టార్, ఎస్ ఐ అగ్రీ. ఒక డిఫరెంట్ స్టైల్, ట్రెండ్ సెట్టర్, సూపర్. బట్ ఇక్కడికి వచ్చేసరికి రాజకీయాలు కదా, మంచి కదా మాట్లాడాలి, మంచి కదా చేయాలి. దట్ ఈస్ డిఫరెంట్. ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్ కదండి. యా. అంటే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర పై మీ ఒపీనియన్? నేను ఇంకా ఏం చూడలేదు. అఫ్కోర్స్ గెలవలేదు ఇప్పటివరకు ఒకసారి కూడా. ఇప్పుడు గెలిస్తే ఏమైనా బాగా చేస్తాను, లేదంటే నా స్టైల్ చూపిస్తాను రాజకీయాల్లో, నేనేంటో చూపిస్తాను అని అంటున్నారు. బట్ ఇప్పటి వరకు తన డెసిషన్స్, తన ప్రయాణం అంతా చూశారు కదా. వాట్ ఈస్ యువర్ ఫీల్ ఆన్ పవన్ కళ్యాణ్? ఒకటే మాట చెప్తా, రాజకీయాలు అంటే ఆవేశపడ్డం కాదు, రాజకీయాలు అంటే అరవడం కాదు, రాజకీయాలు అంటే సాయం చేయడం అనేది నేను నమ్ముతా. అంటే నా డెఫినిషన్ టు పాలిటిక్స్. సో నేను ఇప్పటివరకు ఆయన్ని ఆవేశపడ్డం చూశాను, ఆయాసపడ్డం చూశాను. ఆయాసం కూడా పడ్డారా? పాపం అంతా ఎంత అరుస్తారండి ఆయన. సో ఆన్ స్టేజ్ అంటే పొలిటికల్గా మాట్లాడుతున్నాను, నేను చూశాను తప్ప ఎప్పుడూ నేను సాయం చేసింది నేనైతే ఎక్కడ చూడలేదు. అంటే ఇప్పుడు అలా మీరు సాయపడడం అంటే ఒక పార్టీ అధికారంలోకి వస్తే మా పరిపాలన చేసి చూపిస్తాము, మమ్మల్ని గెలిపిస్తే మేము చేసే అభివృద్ధి చూపిస్తామంటారు. ఇప్పుడు ఆయన గెలవలేదు ఇప్పటి వరకు, ఆయన పార్టీ అధికారంలోకి రాలేదు, పొత్తులో ఇప్పుడు వస్తున్నారా? పొత్తులో ఇప్పుడు పోటీలోకి దిగారు కదా. యా. సో కూటమి వస్తుంది, అధికారంలోకి మేమే వస్తున్నామని చెప్తున్నారు. మీకు నమ్మకం కలగట్లేదు ఎక్కడ కూడా? నేను అంటే మాట్లాడితే మళ్ళీ నన్ను కామెంట్లో తిట్టుకుంటారు కానీ ఆల్రెడీ అయిపోయింది. నేను ఒకటి చెప్తానండి చాలా స్ట్రైట్గా. ఒక చోట నేను ఈ ఊర్లోనే చదువుకున్నాను అంటారు, ఒక చోట ఇది నా సొంతూరు అంటారు, ఒక చోట నేను ఇక్కడే పెరిగాను, నా డిగ్రీ ఇక్కడే అయింది అంటారు, ఒక చోట నేను 10th తప్ప ఏం పాస్ అవ్వలేదు అంటారు. మీకు అర్థమవుతుంది అనుకుంటా వాట్ ఐఎమ్ సేయింగ్. సో ఎలా నమ్మాలి? ఒకసారి మా అమ్మని తిట్టేశారు, అసలు అలాంటి వాళ్ళు మనుషులేనా అసలు అని అరిచేశారు. ఒకసారి మేమందరం ఫ్రెండ్స్, మేము కలిసి వస్తున్నాము, మేమంతా ఒకటే అంటారు. ఒకసారి నేను మిమ్మల్ని చూసుకుంటా అంటారు. ఒకసారి లేదు మనం అమ్మేశాము, మనకు సంబంధం లేదు మీకు నాకు, వచ్చిన ఎంపీ టికెట్ల వరకు తీసుకోండి, వాళ్ళు ఇచ్చింది మీరు తీసుకోండి అని చెప్పి సర్ది చెప్పేసి పంపించేస్తారు. కాసేపు అసలు నాకు మీరే అంటారు, కాసేపు లేదు మీరే నన్ను చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ ఇందాక మీరు అన్నట్టు ఇన్ని మాటలు మీరు ఇప్పుడు నేను చెప్తేనే విన్నప్పుడు వాట్స్ యువర్ కాల్? చెప్పండి, మీ ఆలోచన ఎలా ఉంది? నేను ఇది నార్మల్గా ఒక బయట నుంచి ఇవన్నీ నేను చూసిన ఒక వ్యక్తిగా నేను అడుగుతున్నాను, ఇది ఎలా నమ్మాలి? రైట్. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ వ్యక్తి మీలాగే ఇటు పాలిటిక్స్కి అటు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి బాలకృష్ణ గారు. రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను, అమ్మాయిని స్టేజ్ పైన ఒక హీరోయిన్ని ఇట్లా తోసేయడం చాలా నేషనల్ మీడియా కూడా బాగా వైరల్ అయిపోయింది. అది అసలు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, హీరో ఇలా చేస్తారా? దాన్ని పైపెచ్చు పక్కనున్న డైరెక్టర్ సంథింగ్ మూవీ టీమ్ అసలు అతను తాగలేదు, కింద బాటిల్లో మిక్స్ చేసేసి వీడియో పెట్టారు, అక్కడ కింద బాటిల్లో వైన్ లేదు. సారీ, ఐ డోంట్ నో అబౌట్ దిస్, కొంచెం క్లియర్గా చెప్పారు. హీరో బాలకృష్ణ అసలు చూడలేదు. యా, కింద వాటర్ బాటిల్ ఉంది, పక్కనే ఇంకో బాటిల్లో వైన్ కూడా ఉంది. అది వైన్ అని పార్టీ వాళ్ళు అంటున్నారు. అది కాదు, ఎవరో గ్రాఫిక్స్లో అట్లా కలిపేసి పెట్టేశారు అని చెప్పి బాలకృష్ణ గారు తాగిన తర్వాతే అమ్మాయితో అలా స్టేజ్ పైన మిస్బిహేవ్ చేశారు అనేది ఈ పార్టీ వాళ్ళు చెప్తున్నాం. బాలకృష్ణ గారు వైన్ తాగిన తర్వాత? యా. ఆయన అసలు వైన్ తాగరంట కదా? అవునా? ఇది ఇంకా చాలా సార్లు చెప్తారు కదా, ఆయన బ్రాండ్ ఏదో సెపరేట్గా ఉంటుంది కదా, తప్ప నేనేం తాగనని ఆయనే చాలా సార్లు చెప్తారు కదా. ఓకే, అంటే ఆయన అబద్ధం చెప్పారా? అదే నాకు అర్థం కాదు, మీకు క్లారిటీ కోసం మిమ్మల్ని అడిగారు. అసలు బేసిక్గా నాకు ఈ టాపిక్ తెలీదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడలేదు నేను. ఓకే, సో ఇప్పుడు ఆయన తాగారని చెప్పి
తాగి స్టేజ్ పైన అమ్మాయితో అలా మిస్బిహేవ్ చేశారు, నెట్టేశారు, తోసేశారు, చేయి పట్టుకొని లాగారు అనేది సోషల్ మీడియాలో ఈ పార్టీ తరపున బాగా ట్రోల్ అవుతుంది. నేషనల్ మీడియా కూడా అటెన్షన్ గ్రాప్ చేసింది. ఆ వీడియో ఎందుకంటే నిజంగానే నెట్టేసినట్టే ఉంది అనేది ఫీలింగ్ మీద. ఐ షో యూ. యాక్చువల్గా చాలా వైరల్ అయింది అది. నేను చెప్పాను కదా అసలు ఈ సోషల్ మీడియా, నేను ఫోన్లు పక్కన పెట్టే శుభ్రంగా పుస్తకాలు చదువుకుంటున్నాను. నేను బిఫోర్ ఎలక్షనే మీ ఇంటర్వ్యూ కోసం ట్రై చేశాను. ఎట్ లాస్ట్ ఇప్పుడు ఆఫ్టర్ పోలింగ్ అంటే రిజల్ట్కి ఇంకొన్ని రోజుల ముందు మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు నిజంగానే కూటమి లేదంటే జనసేన వాళ్ళు అంటూ ఉన్నట్టు ఒకవేళ జగన్ గారు ఓడిపోయి అధికారంలోకి రాకపోతే అప్పుడు శ్యామలకి కొంత ఇబ్బందికర వాతావరణం ఉండే అవకాశం ఉంది కదా, ఎదుర్కోగల ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటారు? అంటే లైక్ ఇప్పుడు మీ ప్రొఫెషన్స్కి ఏమైనా అడ్డు తగిలే వాళ్ళు కావచ్చు, పుల్లలేసే వాళ్ళు కావచ్చు, ఆపర్చునిటీస్ రాకుండా దూరం చేసే వాళ్ళు కావచ్చు. ఎందుకంటే అది ఒక మెగా కాంపౌండ్, ఒక పెద్ద నేను అదే చెప్తున్నానండి. అలాంటి ఆలోచన, అటువంటి ఒక బుద్ధి ఉండేవాళ్ళు అయితే వాళ్ళు అవసరమా నిజంగా ఏపీ ప్రజలకి? అలాంటి ఒక ఆలోచన వాళ్ళకు ఉంటే అంటే ఒక మనిషిని మీరు ఒక పార్టీతో ఉన్నందుకు లేదు వద్దు అనేటువంటి ఒక స్వభావం ఉన్న వ్యక్తులు మీరైతే అటువంటిది అవసరమా? ఇక్కడేమీ మనం పార్టీలు చూడట్లేదే, ఇక్కడేమీ మనం కులాలు చూడట్లేదే, ఇక్కడ జగన్ అన్న ఏమీ ఈ పలానా వాళ్ళకి మాత్రమే చేస్తాను అనేం చెప్పట్లేదే. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈయన పనిని చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారే. మీకు నిజంగా పార్టీలు పట్టింపు ఉందా? రైట్. మేము శ్యామల గారి తెరకి పరిచయం అయినప్పుడు ఎలా చూసామో 2024లో కూడా అదే ఫిజిక్, అదే మెయింటైన్. ఏమీ లేదు, శుభ్రంగా ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలు? ఏమీ లేదండి, చక్కగా బ్రాహ్మణ భోజన ప్రియ అని చక్కగా తింటూ ఉంటాను. వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్ అంతే. ఓకే. ఏమి ఇష్టంగా తింటారు శ్యామల గారు? ఎనీ టైం పప్పు ఆవకాయ. పప్పు ఆవకాయ ఎనీ టైం విత్ నెయ్యి ఆర్? విత్ నెయ్యి, అఫ్ కోర్స్. అది లేకపోతే ఈ రెండు కూడా వద్దు నాకు. అంటే మీరు బ్రాహ్మణ్, మీ హస్బెండ్ రెడ్డి కమ్యూనిటీ, ఇన్ జనరిక్గా ఏమైనా ఇష్యూస్ వచ్చాయా ఈ ఫుడ్లో కావచ్చు, ఈ కల్చర్లో కావచ్చు? వాళ్ళ ఫుడ్ స్టైల్ అంతా కొంత డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఇప్పటికీ స్టిల్ పప్పు ఆవకాయ బ్యాచ్లోనే ఉండిపోయారు. అవును, నేను నేర్చుకున్నాను. నేనేమి తను తినొద్దని చెప్పను, తనేమి నన్ను తినమని అడగడు. సో ఎవరి బౌండరీస్ వాళ్ళకు ఉన్నాయి. ఎవరి కోసం ఎవరు ఏది మానేలేదు, అలవాటు చేసుకోలేదు. ఎప్పుడు అనిపించలేదా ఒకసారి టేస్ట్ చేద్దాం? అస్సలు ఫోర్స్ చేయడం కానీ ఏమీ లేదు. తాను కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవ్వరు లేదు. ఓకే. పర్సనల్గా శ్యామల గారు, మీ మ్యారిటల్ లైఫ్లో కూడా చాలా డిస్టర్బెన్సెస్ అంటే మీ పైన కేసెస్ అవ్వచ్చు, ఇంతకుముందు జరిగిన అనేక ఇష్యూస్ ఉన్నాయి కదా, ఎలా తట్టుకొని ఈ జంట ముందుకెళ్తుంది? నరసింహ గారు, శ్యామల గారి లైఫ్ ఎలా సాగుతుంది అంటే? నేను ఎప్పుడు అదే చెప్తా, ఇష్యూస్ వేస్తారు, బురద జల్లే వాళ్ళు జల్లే ప్రయత్నం చేస్తారు. నిజం ఏంటో మనకు తెలిసినప్పుడు ఇష్యూస్ ఏమీ రావు, అసలు ఇష్యూసే ఉండవు. ఈ మధ్య కాలంలో కూడా ఆ కేసెస్ని మళ్ళీ తవ్వుతూ ఉన్నారు, అవి పోస్టులు పెడుతూ ఉన్నారు. అదే పెట్టిన వాళ్ళే పట్టించుకోవట్లేదు, పెట్టిన వాళ్ళకి ఏమీ టెన్షన్ లేదు, వీళ్ళు టెన్షన్ పడుతున్నారు. పండివ్వండి, మంచిదే కదా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.